జనవరి 25, 2026 రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళంలో సూర్యదేవ ఆలయం దగ్గరలో 7 days పాటు ఫెస్టివల్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్స్ కి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, దర్శనంకి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, నెక్స్ట్ ఈ ఫెస్టివల్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వాటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ 7 days ఫెస్టివల్ లో 24th January సాటర్డే ఈవినింగ్ తమన్ గారి లైవ్ మ్యూజిక్ షో అనేది జరగబోతోంది. ఎంట్రీ కోసం ఎలాంటి పాస్లు తీసుకోనవసరం లేదు, ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, ఎవరైనా వెళ్ళొచ్చు. ఈ షో అనేది ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అవబోతోంది. ఈ షోని కోడ్ రామూర్తి స్టేడియం లో అరేంజ్ చేశారు. ఈ షోతో పాటుగా ఎన్నో కల్చరల్ ఈవెంట్స్ అన్ని జరగబోతున్నాయి. దాంతో పాటు జబర్దస్త్ టీమ్ తో కామెడీ చేస్తారు, డి డాన్సర్ తో డాన్స్ ఈవెంట్స్ అనేవి జరగబోతున్నాయి. ఈ షో మొత్తానికి హోస్ట్ గా సాయి కుమార్ గారు వస్తారు. ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా ఆయన అబ్బాయి ఆది గారు వస్తారు. ఈసారి కోడ్ రామూర్తి స్టేడియం లో కల్చరల్ ఈవెంట్స్ అనేవి గట్టిగా ప్లాన్ చేశారు. ఇదే స్టేడియం లో ఫేమస్ ఫుడ్ స్టాల్స్ పెట్టారు, అలాగే కిడ్స్ ప్లే ఏరియా పెట్టారు, క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా పెట్టారు. చాలా పెద్దగా భారీ టెంపుల్ సెట్ అయితే వేశారు. ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. ఇదే రథ సప్తమి సందర్భంగా హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టారు. హెలికాప్టర్ ఎక్కాలి అనుకునేవారు 2200 పే చేస్తే పైనుండి మొత్తం శ్రీకాకుళం వ్యూ అంతా చూపించి దింపేస్తారు. పిల్లలకి 2 years బిలో అయితే టికెట్ ఉండదు. 2 years అబౌవ్ పిల్లలందరికీ 2200 పే చేయాలి. ఈ రైడ్ అనేది మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. 8 minutes ఉంటుంది. డచ్ బిల్డింగ్ దగ్గరకు వెళ్తే ఆఫ్లైన్ లోనే టికెట్స్ ని ఇష్యూ చేస్తారు. ఈ రథ సప్తమి సందర్భంగానే హార్ట్ బెలూన్ రైడ్ ని కూడా పెట్టారు. ఈ రైడ్ ఎంజాయ్ చేయాలనుకునేవారు హార్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కి వెళ్తే అక్కడే మీకు టికెట్స్ ని ఇష్యూ చేస్తారు. సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలంటే హార్ట్ బెలూన్ రైడ్ కావాలంటే హార్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కి వెళ్ళాలి. హెలికాప్టర్ రైడ్ చేయాలంటే డచ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి. లేదు లైవ్ మ్యూజిక్ చూస్తాం, తమన్ గారి లైవ్ మ్యూజిక్ చూడాలన్నా, జబర్దస్త్ కామెడీ చూడాలన్నా, డి డాన్సర్ తో డాన్సెస్ చూడాలన్నా 24th ఈవినింగ్ 6:30కి కోడ్ రామూర్తి స్టేడియంకి వెళ్ళిపోండి. ఈసారి వచ్చే విశిష్టమైన రథసప్తమి సందర్భంగా అరసవిల్లిలో భారీ ఏర్పాట్లు అనేవి చేశారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరికీ వీలుగా ఉండేటట్టు దర్శనం టికెట్స్ ని అన్ని టికెట్స్ ని ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో 2 విధాలుగా రిలీజ్ చేశారు. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో డైరెక్ట్ గా బుక్ చేసుకోవచ్చు, లేదంటే మనమిత్ర యాప్ లో డైరెక్ట్ గా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోలేని వాళ్ళ కోసం అరసవిల్లి తోట జంక్షన్ దగ్గర ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. ఎవరు బుకింగ్ చేసుకోలేరో వారు డైరెక్ట్ గా వెళ్లి టికెట్స్ అనేవి అక్కడ బుక్ చేసుకోవచ్చు. ఈ కౌంటర్ దగ్గర క్షీరాభిషేకం టికెట్స్ కానీ, విశిష్ట స్పెషల్ దర్శనం టికెట్స్ కానీ, 100 రూపీస్ టికెట్స్ కానీ అన్ని ఇక్కడే ఇస్తున్నారు. ఆధార్ కార్డు అయితే తీసుకుని వెళ్ళాలి. రథసప్తమి రోజు భక్తులు ఆలయానికి చేరుకోవాలంటే వెళ్ళవలసిన రూట్ ఇలా ఉండబోతుంది. దర్శనం టికెట్స్ కేటగిరీలు బట్టి క్యూ లైన్స్ అనేవి అరేంజ్ చేశారు. మిల్ జంక్షన్ నుండి అరసవల్లి రూట్ లో లోపలికి వచ్చిన తర్వాత ఉచిత దర్శనం 100 రూపీస్ టికెట్స్ తీసుకున్న భక్తులు శ్రీశైన వీధి నుంచి రైట్ టర్న్ తీసుకుని అరసవల్లి గుడి వెనక నుంచి క్యూ లైన్ లోకి ఎంటర్ అవుతారు. అలాగే ఇంద్ర పుష్కరిణి దగ్గర నుంచి కూడా గుడి ప్రాంగణంలోకి 100 రూపీస్ ఫ్రీ లైన్ అనేది ఉంటుంది. అలాగే 500 డోనర్ పాస్ తీసుకున్న వాళ్ళంతా ఆలయం ఆర్చ్ దగ్గర నుంచి క్యూ లైన్ లో లోపలికి వెళ్తారు. విఐపీ పాసులు తీసుకున్న వాళ్ళంతా బొంపాడ వారి వీధి మీదుగా విఐపీ లైన్ అనేది స్టార్ట్ అవబోతోంది. 80 feet రోడ్ లో పార్కింగ్ స్థలాలు ఉంటాయి. పార్క్ చేసుకోవాలనుకునేవారు అక్కడ పార్క్ చేసుకోండి. మిల్ జంక్షన్ నుండి టెంపుల్ ఆర్చ్ వరకు కూడా నార్మల్ వెహికల్స్ అనేవి అలౌ చేయరు. ఎమర్జెన్సీ వెహికల్స్, అంబులెన్స్లు, పోలీస్ వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తారు. గారవైపు నుండి వచ్చే వెహికల్స్ కి వాడాడ జంక్షన్ దగ్గర పార్కింగ్ అనేది ఏర్పాటు చేశారు. మిల్ జంక్షన్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని 80 feet రోడ్ లో పార్కింగ్ చేసుకోవచ్చు. ఎలన్ గ్రీన్ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా ఖాళీ స్థలం ఉంటుంది, అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. కాజీపేట నుంచి వచ్చే వాళ్ళకి అరసవిల్లి MH స్కూల్ రోడ్ దగ్గర గ్రౌండ్ లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. స్టేజ్ గా విశిష్ట దర్శనం 300 రూపీస్ టికెట్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. లేదు మీకు క్షీరాభిషేకం టికెట్స్ కావాలి అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఓపెన్ చేయాలి. పైన కనిపిస్తున్న ఆప్షన్స్ లో సేవ దర్శనం అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ దర్శనం ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకుని కిందన ఆన్లైన్ బుకింగ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు కిందకి మళ్ళీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అందులో దర్శనం టికెట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది. బుక్ నవ్ అని ఉంది కదా 500 పక్కన, దాని మీద క్లిక్ చేసుకోగానే మీకు మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే ఇది ప్రత్యక్ష సేవలో ఓపెన్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా డేటు, నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఫోన్ నెంబరు, స్లాట్స్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్,